హలో మై డియర్ ప్రైవేట్ ఎంప్లాయీస్, సో కాల్డ్ కార్పొరేట్ ఎంప్లాయీస్. ఈరోజు మనలో ఉన్న కొందరు కట్టపల గురించి మాట్లాడుతున్నాం. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి ఉంటాయిగా కంపెనీస్, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. లేదా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకోండి. హెచ్ఆర్ మనకి క్లియర్ కట్గా చెప్పుకుంటాడు డ్యూరింగ్ ది ఇంటర్వ్యూస్. నువ్వు 9 hours వర్క్ చేయాలి, ఇంక్లూడింగ్ 1 hour బ్రేక్, and 5 working days in a week. Along with that, you will get a bunch of leaves in a year, apart from the holidays. ఆ లీవ్స్ ఎంత ఉంటాయి? అరౌండ్ 25 లీవ్స్ ఉంటాయి ఇన్ ఏ ఇయర్. ఇవి చెప్పి మనల్ని రిక్రూట్ చేసుకుంటారు. మనం కూడా అన్నిటికీ అగ్రే రిక్రూట్ అవుతాం. మరి ఎందుకురా, ఒక్కసారి రిక్రూట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ ఏదో మన అయ్యేది మన తాతది అయినట్టు కొట్టేసుకుంటారు. 9 hours వర్క్ చేయని వాడే చెప్పినప్పుడు 12 hours 14 hours ఎందుకు వర్క్ చేస్తారు? ఏమనంటే క్లోజింగ్, క్లయింట్ విజిట్, ఇలాంటివి ఎందుకు? ఇలాంటివే కదా మనం కట్టపని తయారు చేసేది. ఓహో, అప్రిసియేషన్ ఈమెయిల్ కోసం చేస్తున్నాం. ఇవన్నీ మేనేజ్మెంట్ అప్రిసియేషన్ ఈమెయిల్, క్రిటికల్ రిసోర్స్ అనే ఈ రెండింటితోటి ఒక ఎంప్లాయీని కట్టపని తయారు చేసేటివి ఈ 2 ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. క్రిటికల్ రిసోర్స్ అనే ట్యాగ్ లైన్, ఒకటి అప్రిసియేషన్ ఈమెయిల్. వీటి వల్ల జీరో మానిటరీ బెనిఫిట్ ఉంటుంది. మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు? మన అలాంటి కట్టపలు ఇవన్నీ అక్యుములేట్ అయిపోయి నాకు ఇంక్రిమెంట్ ఒక మంచి పర్సంటేజ్ ఇస్తాడు, మా బాస్ చెప్పేసిండు నీకు ప్రమోషన్ పక్కా రాని అని బాస్ చేతులు ఏముంటారా? వాడు ఒక ఎంప్లాయీ కదా. నీ ఎప్పుడైతే అప్రిసియేషన్, నీ ఇంక్రిమెంట్ డ్యూ ప్లస్ నీ ప్రమోషన్ డ్యూ ఉంటుంది చూసినావా, అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ప్రపంచాలలో అద్భుతాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, పాండమిక్ వస్తుంది, కరోనా వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆ టైంలోనే ప్రాఫిట్లో ఉన్న నీ కంపెనీ లాస్లో పడిపోతుంది. ఆ టైంలోనే లే ఆఫ్లు జరిగిపోతుంటాయి. ఇవన్నీ కేవలం నీ ఇంక్రిమెంట్ని తగ్గించడానికి, నీ ప్రమోషన్ని ఆపడానికి వస్తాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ కట్టప్ప బ్యాచ్ దుర్మార్గాలు చెప్తారని మనం అందరం, మనకు 25 లీవ్లు ఇచ్చిండు కదా వాడు, ఆ లీవ్స్ అని వాడుకుంటామా? క్రిటికల్ రిసోర్స్ కదా, మనం లీవ్ వాడుకోవద్దు. కంపెనీ వాడుకోరా గాడిదే అని చెప్తాం, మనం వాడుకోం. మనం ఆ లీవ్స్ ల్యాప్స్ అయితే అని తెలుసు, ఎన్కాష్ కావు అని తెలుసు, అయినా వాడుకోం. పొరపాటున ఏదో కర్మగాలి ఎప్పుడన్నా లీవ్ తీసుకొని అవుటింగ్ ఫ్రెండ్స్ తోటే వెళ్ళామనుకో, మేనేజర్ ఒక స్టేట్మెంట్ యూజ్ చేస్తారు, మేక్ షూర్ యూ క్యారీ యువర్ ల్యాప్టాప్. అది మన పొజిషన్. క్రిటికల్ రిసోర్స్ అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్న చూసినా ఇంత దూరం వస్తుంది అన్నమాట. నువ్వు తీసుకున్న లీవ్ని కూడా నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఈ క్రిటికల్ రిసోర్స్ అప్రిసియేషన్ ఈవెంట్ ఎట్లుంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాత సినిమాల్లో చూసి ఉంటాం లేదా పాత కాలంలో గుర్ర బండ్లు ఉంటాయి, ఒక గుర్రం పరిగెడుతూ ఉంటుంది. అది ఇంకా ఎక్కువ పరిగెట్టాలి అంటే ఎవరైతే ఆ గుర్రం నడిపే వ్యక్తి ఉంటాడో ఒక కట్టెకు చిన్న పచ్చి గడ్డి మూపు కడతాడు, కట్టి గుర్రం మూతి ముంగట పెడతాడు. అది ఎట్లా ఉంటుంది అంటే గుర్రం కంటికి కనిపిస్తుంది, నోటికి అందదు, ఆ లెవెల్లో పెడుతుంటాడు. గుర్రం అది జంతువు, అదేమనుకుంటుంది, నీకు కొంచెం ఫాస్ట్గా పరిగెడితే ఆ గడ్డి నాకు దొరుకుతుందేమో, నేను తినొచ్చేమో అని ఆశతో అది పరిగెడతా ఉంటుంది. అది జంతువు, అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. అది ఉట్టి ఆశ చూపించేదిరా, అది నిజంగా నీకు దొరకదు, కేవలం నీ కళ్ళకి మాత్రం కనిపిస్తుంది. ఈ అప్రిసియేషన్ ఈమెయిల్స్, ఈ క్రిటికల్ రిసోర్స్ ట్యాగ్ లైన్ కూడా ఇవే, అంతకు మించి వేరే ఏమీ లేదు. అది మాత్రం మనం మర్చిపోవద్దు. దీంతో పాటు మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోసే గాడిద పైనే బరువు వేస్తారు. మనకు తెలుసు కదా, మనకి ఎవరైతే చుప్చాప్గా వాడికి ఇచ్చిన వర్క్తో పాటు అడిషనల్ వర్క్ ఇస్తూ అయ్యి బాస్ క్రిటికల్ రిసోర్స్ పై జర దేఖలే, జర కర్లే, ఆ ఎంప్లాయ్ సరిగ్గా చేయట్లేదు నేను మనం ఖుషి అయిపోతున్నాం. వాడు ఇస్తూనే ఉంటాడు. కానీ రీసెంట్గా వచ్చిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యాన 10 to 12 hours 14 hours ఆఫీస్లో పనిచేసి వచ్చి ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు ఆదరిద్రం కూడా లేదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ముందు పెట్టుకుని కూర్చుంటున్నాడు. వీడు లేకుంటే కంపెనీ మునిగిపోతుంది, కంపెనీ ఆగిపోతుంది అన్న కాన్సెప్ట్లో ఉంటున్నాం. రీసెంట్గా లే ఆఫ్ జరిగినాయి.
నువ్వు క్రిటికల్ రిసోర్స్ కదా, ఎంతోమంది క్రిటికల్ రిసోర్స్ 20 years వర్క్ చేసిన క్రిటికల్ రిసోర్స్ ఈ కట్టప్పలందరినీ కూడా ఎత్తేసారు. ఎందుకంటే అప్పుడు వీడు క్రిటికలా, వీడు కట్టప్ప, ఆ క్యాలిక్యులేషన్స్ ఉండవు, వాళ్ళకి వేరే క్యాలిక్యులేషన్స్. ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని వాడు లే ఆఫ్ చేస్తాడు. అంతే తప్ప నువ్వు ఇన్ని రోజులు చేసింది ఇదంతా గుడిగమంతా గుర్తదే. అందుకే నో అనడం నేర్చుకుందాం. అలా నేను తినే ప్లేట్లో మట్టి పోసుకోమని చెప్పట్లేదు. మనకు అసైన్ చేసిన వర్క్ మనకు 9 hours మనం కంపెనీకి ఇచ్చినప్పుడు బ్రేక్ 1 hour కట్ చేస్తే 8 hours. ఆ 8 hoursలో ఎంత వర్క్ చేయాలో అంతవరకు హానెస్ట్గా చేద్దాం. ఇంటికి వద్దాం, బయట మన కోసం ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకొక ప్రపంచం ఉంది అనేది గుర్తుపెట్టుకొని పని చేద్దాం. ఇటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ని, ఇటు సోషల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మనం కార్పొరేట్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ ప్లస్ పర్సనల్ రెండు. వాళ్ళు హెచ్ఆర్ఏ 100 సార్లు చెప్తుంటారు, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని ఒక టైటిల్ ఇస్తారు. అరే నీకు ఆన్ సైట్ వాడు ఎంత మంచిగా చేసుకుంటాడు, ఆన్ షోర్ వాడు, క్లయింట్, వీళ్ళు నాన్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మేనేజ్ చేసుకుంటారు. మనకెందుకు మరి, మనకెందుకు ఈ కట్టప్ప టైటిల్స్? వాటి నుంచి బయటకు వచ్చి మనకు కూడా ఒక పర్సనల్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకొని పని చేసుకుంటాం. ఓకే, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు రిలేటబుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.